ఫ్రెండ్స్ నడి రోడ్డుపై పోలీసు దారుణ హత్య. వేట కొడవలతో నరికేశారు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేలా అవుతాం. అదేవిధంగా నడి రోడ్డుపై పోలీసులు ఎందుకంత దారుణంగా నరికేశారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అది కూడా ఒక ఎస్ఐ అధికారి రేంజ్ వ్యక్తిని ఇలా చంపేయడం దారుణంగా ఉంది. ఆ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దారుణం జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై ఎస్ఐను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు. అయితే వేట కొడవలతో తలపై నరికి నరికి చంపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. నేటి సమాజంలో ఒక పోలీస్‌గా రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జాకిర్ హుస్సేన్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేశాడు. అయితే రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకి వెళ్లి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. అదే సమయంలో కొందరు దుండగులు బైక్‌పై వచ్చి జాకీర్ హుస్సేన్‌ను వేట కొడవలతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతను కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి మెరుపు వేగంతో పరారయ్యారు. అయితే నడి రోడ్డుపై జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరునెల్వేలి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ హత్య ఒక స్థలం వివాద కారణంగా జరిగినట్టు తెలుస్తోంది. తొట్టిపాలెం మెయిన్ రోడ్‌లో 36 సెంట్ల భూమికి సంబంధించిన జాకీర్ హుస్సేన్‌కు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఇదివరకే పాత గొడవలు ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ హత్య చేసిన తర్వాత నిందితుల్లో అక్బర్ బాషా, తఫీక్ అదేవిధంగా అనే ఇద్దరు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తుంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.